హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో విలీన గ్రామం రాజిపేట అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. పేరుకు మున్సిపాలిటీ కేంద్రంలో 6వ వార్డు, కానీ మురుగునీటి కాలువలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలో ఎటు చూసినా అపరిశుభ్రతే తాండవిస్తోంది. వానాకాలంలో అయితే రహదారులు బురదమయంగా మారిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. పేరుకు మున్సిపాలిటీ అయినా తమను పట్టించుకునే నాదుడే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించి మురుగునీటి కోసం కాలువలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో కూడా మాకు ఎలాంటి రోడ్ సౌకర్యం లేదు. ఏ విధమైన కొంచెం మాకు సైడ్ కాలువలు కూడా లేవు సార్. మురికెలు లేకుండా కూడా వర్షాలు వచ్చిందన్న మస్తు ఇబ్బంది అవుతుంది. ఇలాగైనా మాకు ఇక్కడ కోలాపురం నుంచి వెళ్ళి పెద్దమ్మ తల్లి వరకు కన్ఫర్మ్ సీసీ రోడ్డును సైడ్ కాలువలుగా రావాల్సిందని కోరుకుంటున్నా. సీసీ రోడ్లు లేవు, గెటర్ కాలువలు లేవు, దోమలకు బాగా రొచ్చుడైతుంది, రొచ్చు బాగున్నది. మళ్ళీ పోతే అన్ని పురుగు పూసి సిత్తడైతుంది. బాగా పట్టించుకుని నాలుగు తెలియదు ఆడుకుని. అంతకుముందు మంచిగా సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు మంచిగా జరిగింది. కాకపోతే మున్సిపాలిటీ వడ్డాకాంజ అయితే తీసుకునే లేదు, పట్టించుకునే ఎవరే లేరు. మాకు ఇంకుడు గుంటలు లేక చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఈ మురికి కాలువల వల్ల దోమలు గిట్లా కుట్టి మాకు పిల్లలకి గిట్లా జ్వరాలు గిట్లా వస్తాయి. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. అట్లా మేము పరకాలు ఉన్నట్టే కానీ ఇక్కడికి ఎలాంటి మున్సిపాలిటీ సంబంధించిన సేవలు ఇక్కడ ఏం రావడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది.